welcome to VV Creations, the place where you educate and explore both together. మేము రీసెంట్గా కేరళ ట్రిప్కి వెళ్ళాము. యాక్చువల్లీ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. అక్కడ నుంచి ఏ ప్లేసెస్ కవర్ చేసామో మీకు కూడా చెప్తాను. మెయిన్గా ఆతిరాపల్లి వాటర్ ఫాల్స్. అదేనండి బాహుబలి మూవీ షూటింగ్ జరిగిన స్పాట్. ఆ ఫాల్స్ చూడంగానే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ మీరు చూడాలి అంటే మస్ట్ విజిట్ ప్లేస్గా చెప్తాను. నేచర్తో మనం ఎంత స్పెండ్ చేస్తే అంత హీల్ చేస్తుంది అంటే మేబీ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నాకు మాత్రం నా హార్ట్ఫుల్గా చెప్తాను, ఏ ప్లేసెస్ అయినా నేచర్కి రిలేటెడ్ అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తా. నా హార్ట్తో నేను మాట్లాడతా. ఇంకా ఫాల్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ పైన అంతా వాటర్ నార్మల్గా ఫ్లో అయ్యేది. ఇక్కడ ఏమంత అనిపించలేదు. ఇదెందుకు ఇంత ఎలివేషన్ ఇచ్చారు అని తెలుసుకోగా కింద వెళ్ళి చూసాక అర్థమైంది ఇంత మంచి ప్లేస్, అందుకే ఇక్కడ రాజమౌళి షూటింగ్ చేశాడేమో అని చెప్పేసి. ఇది ఫైనల్ వ్యూ యాక్చువల్గా. లైక్ మొత్తం సాంగ్ షూటింగ్ అంతా బాహుబలి జరిగింది ఇక్కడే. ఇది పార్కింగ్ స్పాట్. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడే మీకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నాయి. పార్కింగ్ సెక్యూరిటీ చాలా బాగుంది అక్కడ. అండ్ అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు తుంబూర్ ముజి అన్న గార్డెన్ని విజిట్ చేశాము. ఎక్స్ప్లోర్ చేయడమే కదా మెయిన్ మన పేజ్కి. సో ఇదనమాట. ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే చాలా 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 బాగున్నాయి. అండ్ తెలిసిందే కదా కేరళ అంటేనే ద ప్లేస్ వేర్ యూ కెన్ సీ ఎవ్రీవేర్ ద గ్రీనరీ స్పాట్స్. సో విచ్ వీ హ్యావ్ విజిటెడ్. ద మెయిన్ ప్లేసెస్ మైట్ బీ దిస్. అండ్ అక్కడ గ్రీనరీ చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయిన ఆ ప్లేసెస్తో. అక్కడే ఉండిపోవాలి అనిపించింది లిటరలీ చెప్పాలంటే. మన ప్లేసెస్ అది ఇది అని కంపేర్ చేయను కానీ అక్కడ చూసారా, ఇక్కడ బటర్ఫ్లైస్ మేము వెళ్ళేటప్పుడు మిడిల్లో అక్కడున్న ఫ్లవర్స్ కానీ గ్రీనరీ మాత్రం వేరే లెవెల్. పేరు ఊరికే రాలేదు కదా మరి, గాడ్స్ ఓన్ కంట్రీ కదా, అలానే ఉంటుంది. దేవుడికి అనుకూలంగా దగ్గరగా చాలా నేచురల్, లైక్ నేచర్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా ప్లేస్ ఇంకా లోపలికి ఇంకా డెప్త్గా వెళ్తే ఇక్కడ చూసారా, ఇదేంటో అద్భుతంగా కనిపించింది. నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ అలల సౌండ్ వింటే అబ్బా మనసు మాత్రం ఎక్కడో ఎగిరిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, అలా వెళ్ళిపోవాలి. అదేదో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి వెళ్తూ ఉండగా ఈ చిట్టి ఫ్లవర్ నాకు హాయ్ చెప్పింది. సో ఇదే అనమాట మెయిన్ బ్రిడ్జ్. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కేరళలోని. లైక్ ఈ ప్లేస్కి ఇదే మంచి వ్యూగా అనిపించింది నాకు. యాక్చువల్గా చూడడానికి వెళ్ళింది మేము ఆ గార్డెన్ ఆ ఫ్లవర్స్ని, బట్ ఈ స్పాట్ మాత్రం నా కళ్ళకి తగిలేసిందనమాట. సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వెళ్ళే ముందు ఇలా వాటర్ ఫ్లో జరుగుతుంది. ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ టూ గుడ్ అండ్ ద సౌండ్ వాజ్ ఆసమ్. లిటరలీ లైక్ చెప్పా కదా, ఎగిరిపోవచ్చు అనమాట. ఆ సౌండ్ మీకే తెలుసు కదా అలలో ఎంత మంచి సౌండ్ చేస్తుందో. లిటరలీ వాటర్ అంటే వాటర్తో జాగ్రత్తగా ఉండాలి కానీ వాటర్ యొక్క సౌండ్ చాలా ఆనందం వేస్తుంది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా స్టాల్స్ షాప్స్ కూడా ఉన్నాయి, మీరు ఫుడ్ ఏమైనా తినాలన్నా తినచ్చు. సో రిటర్న్ వెళ్తున్నాం. ఇక చూసారా ఇక్కడ గ్రీనరీ మొత్తం, అసలు ఈ స్పాట్ అని కాదు మొత్తం గ్రీనరీ. తిరాపల్లి ఫాల్స్ అండ్ తుంబూర్ ముజి గార్డెన్ని విజిట్ చేసిన తర్వాత మేము రిటర్న్ త్రిశూర్ వెళ్ళాం. అది ఎందుకో మీరు ఇప్పుడు చూడండి. మీరు ఎప్పుడన్నా కేరళకు వెళ్తే పక్కా త్రిశూర్లో స్పాట్ చేసుకొని ఈ టెంపుల్ని విజిట్ లైక్ ఏమన్నా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళండి. ఇదిగో చూసారా, ఇదే టెంపుల్, ఫేమస్ టెంపుల్ శ్రీ వడకన్నాథం టెంపుల్. త్రిశూర్లో ఫేమస్ టెంపుల్ ఎలా ఉంది చూద్దాము. యాక్చువల్లీ టెంపుల్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ద ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, బట్ ఐ హ్యావ్ ట్రైడ్ మై ఓన్. సో ఇదనమాట టెంపుల్ మెయిన్ ప్లేస్. చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఉన్న ట్రెడిషన్స్ మనం ఫాలో అయితే మాత్రం లిటరలీ లైక్ ఒక కొత్త ప్లేస్కి మనల్ని మనమే కొత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందనమాట. అక్కడ ట్రెడిషన్ కానీ వాళ్ళు వాడే ఒక లైక్ ఇలానే పాటించాలి. అండ్ అబ్బాయిలు అయితే పక్కా పంచా ఉండాలి, పైన షర్ట్ కానీ లేదా బనియన్ ఏమైనా వేసుకుంటే రిమూవ్ చేసి ఎంటర్ అవ్వాలి. అమ్మాయిలు అయితే ట్రెడిషనల్గా ఉండాలి. శారీస్, ఆఫ్ శారీస్ లేకుంటే ఏదైనా ఓకే, బట్ ట్రెడిషన్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఆ ప్లేస్ మాత్రం క్లీన్లీనెస్కి చాలా అంటే చాలా బాగుంది. క్లీన్గా ఉంది మొత్తము, ఎక్కడ మాత్రం డస్ట్ ఏమీ లేదు, చాలా క్లీన్గా ఉంది. అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇండియా క్లీన్గా ఉంచడం మన బాధ్యత కాబట్టి మనం కూడా, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డస్ట్బిన్స్ ఉన్న దగ్గర వేయండి, ఎలా పడితే అలా వాడకండి. ఇంకా అయిపోయింది. ఏమేమి విజిట్ చేసాము, అతిరాపల్లి ఫాల్స్, అక్కడ నుంచి గార్డెన్కి, అండ్ అక్కడ నుంచి వడకన్నాథన్ టెంపుల్, అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము.
ఇక్కడికి కేరళ నుంచి కడపకి, కడప నుంచి మేము నంద్యాల. యాక్చువల్ చెప్పా కదా పెళ్ళికి అని చెప్పేసి వెళ్ళాం. సో చాలా ఇయర్స్ తర్వాత మేబీ నేను మళ్ళీ ట్రైన్ జర్నీ ఇది అనుకుంటా. ఇక్కడ మిడిల్‌లో ఇలాంటి స్టాప్స్, ట్రైన్, రైల్వే స్టేషన్స్ చూస్తే అదో ఫీలింగ్. అండ్ తెలిసిందే కదా రోడ్ జర్నీస్ ఇవది ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా నాకు ఈ ట్రైన్ జర్నీ కూడా ఒక స్పెషల్ మెమొరీ. ఎందుకంటే ట్రైన్ జర్నీలో ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఏది ఇది చూడలేము అని లేదు కదా! ఎందుకు వాటర్ చూడొచ్చు, బ్రిడ్జెస్ చూడని కదా! కొబ్బరి చెట్లు లేకుంటే కేరళ ఎలా అవుతుంది? విజిట్ అగైన్. Meet you soon in another trip and thanks for watching.